Hi everyone, welcome back to English with Jalil sir. Today we're going to discuss one more question paper. So this number is 20 and this is also related to social background and previous year question paper. Right. So let's start the topic now. Coming to the 65 question number 65. Find the word from the passage which means a large imposing building. రైట్ అందులో ఆల్రెడీ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాసేజ్లో నుంచి దీని రిలేటెడ్ వొకాబులరీ అడుగుతున్నాడు. లార్జ్ ఇంపోజింగ్ బిల్డింగ్. సో ఇందులో దీనికి రిలేటెడ్ మీనింగ్ ఏంటి అంటే ఎడిఫైస్ అంటే ఏంటిదంటే భవనం. సో వెంచర్ అంటే సాహసం, ఎడిక్వేట్ అంటేనేమో దెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు పొలైట్నెస్, మర్యాద అను. కాలం అంటే స్తంభం. సో లార్జ్ ఇంపోజింగ్ బిల్డింగ్. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఎడిఫైస్, సినానిమ్స్ అన్నట్టు. అండ్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 66. డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ద స్కూల్ ద చిల్డ్రన్ ఆర్ అన్ఏబుల్ టు కోప్ డాష్ స్ట్రెస్. ఏమంటున్నాడు ఇక్కడ? మనకు ఒక ఫిలప్ ఇవ్వడం జరిగింది. దాని సూటబుల్ ప్రిపోజిషన్ ఏదొస్తుంది, ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏదొస్తుంది అని అడుగుతున్నాడు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ద స్కూల్ అంటే స్పోర్ట్స్ అనేవి లేకపోవడం వల్ల ఏమైంది? ద చిల్డ్రన్ ఆర్ అన్ఏబుల్ టు కోప్ డాష్ స్ట్రెస్ అంటే ఏమొస్తుంది ఇక్కడ అంటే కోప్ విత్ వస్తుంది. ఏమొస్తుంది? కోప్ విత్ అంటే దే ఆర్ అన్ఏబుల్ టు మేనేజ్ ద డిప్రెషన్ ఆర్ డిఫికల్టీస్ అని అనొచ్చు. సో ఎందువల్ల అంటే ల్యాక్ ఆఫ్ స్పోర్ట్స్. అండ్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 67. లెట్ ద డస్ట్బిన్ డాష్ అవే ఫ్రమ్ ద ఈటబుల్స్. ఇక్కడ మనకి లెట్ ద డస్ట్బిన్ డాష్ అవే ఫ్రమ్ ద ఈటబుల్స్ అని ఇచ్చి ఏమిచ్చాడు? బీ కెప్ట్, ఈస్ కెప్ట్, బీన్ కెప్ట్, బీయింగ్ కెప్ట్. ఏది వస్తుంది అంటే ఇది లెట్తో స్టార్ట్ అయ్యి ఏంటి? ఇది ప్యాసివ్ వాయిస్. సో లెట్ తర్వాత ఏంటి? డస్ట్బిన్ సబ్జెక్ట్ వచ్చింది. తర్వాత ఏం రావాలి? బీ ఫామ్ రావాలి. ఏం రావాలి? బీ ఫామ్ ప్లస్ V3 రావాలి. సో బీ ఫామ్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మనకి బీ కెప్ట్, ఇది కరెక్ట్ అవుతుంది. లెట్ ద డస్ట్బిన్ బీ కెప్ట్ అవే ఫ్రమ్ ద ఈటబుల్, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఈస్ కెప్ట్ అని రాదు, ఇది రాంగ్ అవుతుంది. బీన్ కెప్ట్ ఈజ్ నాట్ సూటబుల్ అండ్ బీయింగ్ కెప్ట్ ఆల్సో నాట్ సూటబుల్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 68. ద మోర్ యూ లర్న్ ద డాష్ యూ గ్రో. సో ఈ సెంటెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అనలైజ్ ద సెంటెన్స్. ద మోర్ యూ లర్న్ ద డాష్ యూ గ్రో. ద మోర్ అని ఇచ్చాడు. మోర్ అంటే ఏంటి? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మోర్ వచ్చింది అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ. సో ఇక్కడ మనకి కంపారిటివ్ అంటే దాని రిలేటెడ్ అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కంపారిటివ్ అడ్జెక్టివ్ మాత్రమే రావాలి. అంటే ఏంటి? హయ్యర్. ద మోర్ యూ లెర్న్ ద హయ్యర్ యూ గ్రో అంటే ఈఆర్తో వచ్చింది. అంటే కంపారిటివ్లో మనకి ఈఆర్తో కూడిన అడ్జెక్టివ్ వస్తుంది. 69. మ్యాన్ ప్రపోజెస్ డాష్ గాడ్ డిస్పోజెస్. చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇందులో మనకి సూటబుల్ కంజంక్షన్ అడుగుతున్నాడు. మ్యాన్ ప్రపోజెస్ డాష్ గాడ్ డిస్పోజెస్ అంటున్నాడు. సో అంటే కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. బట్ అంటే కరెక్ట్ అవుతుంది. ఇట్స్ సూటబుల్ కంజంక్షన్. మ్యాన్ ప్రపోజెస్ అంటే మనిషి ఏం చేస్తాడు అంటే ప్రపోజ్ చేస్తాడు. బట్ ఏమవుతుంది? కానీ గాడ్ డిస్పోజెస్ అది ఇవ్వడం. రైట్. ఇది సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 65 vocabulary and 66 is related to preposition, fixed preposition. 67 is passive voice and 68 is degrees of comparison. 69 వచ్చేసి ఇచ్చాడు మనకి కంజంక్షన్ అడుగుతున్నాడు. రైట్. So coming to question number 70. It's been quite nice to visit such beautiful places. ఇక్కడ choose the correct option that expression its denotes. అంటే ఇట్స్ అనే ఏదైతే ఇచ్చాడు ఇక్కడ మనకి, రైట్, ఇట్స్ అంటే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఇట్స్, ఇట్ వాజ్, ఇట్ ఈస్ ఆర్ ఇట్ హ్యాస్. సో మనకి ఇట్స్ తర్వాత ఏమొచ్చింది? బీన్ వచ్చింది. సో బీన్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే అయితే హ్యాస్ బీన్ అన్న రావాలి, లేదా హ్యాడ్ బీన్ అన్న రావాలి, లేదా హ్యావ్ బీన్ అన్న రావాలి. సో ఇక్కడ మనకి హ్యాస్ బీన్ ఉంది, బట్ హ్యావ్ బీన్ లేదు, హ్యాడ్ బీన్ లేదు. సో ఇట్ హ్యాస్ అనేది సూటబుల్ ఆన్సర్. ఇట్ హ్యాస్ బీన్ క్వైట్ నైస్ టు విజిట్ సచ్ బ్యూటిఫుల్ ప్లేసెస్. రైట్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఏంటి? రిలేటెడ్ టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అడిగాడు. రైట్. ఆర్ కాంట్రాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇట్. 71. చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అంటున్నాడు. హౌ మెనీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు ద టూర్. ఇక్కడ మనకి ఏ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. హౌ మెనీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు ద టూర్. డాష్ 2 teachers, there are 35 students coming to the tour. ఇక్కడ మనకేమిచ్చాడు? 2 teachers. అంతేకాకుండా బిసైడ్స్ ఏమొస్తుంది ఇక్కడ? బిసైడ్స్ 2 teachers. 2 teachersే కాకుండా there are 35 students coming to the tour అని వస్తుంది. బిసైడ్ అంటే ఏంటి? ఇది పక్కన అవుతుంది. ఇన్ అడిషన్ అంటే ఇది రాంగ్ అవుతుంది. ఇన్ అడిషన్ టు అని వస్తే కరెక్ట్ అవుతుంది. ఇన్ అడిషన్ టు అన్నా బిసైడ్స్ అన్నా రెండు బోత్ ఆర్ సేమ్ మీనింగ్స్. బట్ మనకు ఓన్లీ ఇన్ అడిషన్ మాత్రమే ఇచ్చాడు, ఇది రాంగ్ అవుతుంది. అలాంగ్ అంటే వెంట అన్నట్టు రాంగ్ అవుతుంది. రైట్. 72. ద ప్రైజ్ విన్నర్ ఈజ్ ఏ స్టూడెంట్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు. ఆఫ్ మైన్, ఆఫ్ మీ, ఆఫ్ మై, ఆఫ్ ఐ.
సో ద ప్రైజ్ విన్నర్ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ మైన్ అంటాం. ఏమంటాం? స్టూడెంట్ ఆఫ్ మైన్ అంటే నా యొక్క స్టూడెంట్ ఏం చేశాడు? హీ వన్ ద ప్రైజ్ అంటే ప్రైజ్ విన్నర్ అన్నట్టు. 73 రీడ్ ద స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద రైట్ ఆప్షన్. ఏ స్టేట్మెంట్స్, ఏ మరియు బి స్టేట్మెంట్స్ చదివి దానిలో కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి అడుగుతున్నాడు. స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. రైట్, ఇక్కడ సెంటెన్స్ ఏంటిది? స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. దిస్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్. ఓకేనా, ఇది ఒక ప్రోవర్బ్, సామెత అన్నట్టు. రైట్, అంటే ఐరన్ హీట్గా ఉన్నప్పుడు దాన్ని మనం వాడుకోవాలి అంటున్నాడు. నెక్స్ట్, దే కెన్ స్టే వేర్ ఆర్ దే. దే కెన్ స్టే వేర్ ఆర్ దే అనేది రాంగ్ అవుతుంది. దే కెన్ స్టే వేర్ దే ఆర్ అనాలి. వేర్ ఆర్ దే అనేది రాంగ్ అవుతుంది. రైట్, సో ఇందులో ఏది కరెక్ట్? ఏ మాత్రమే కరెక్ట్, బి ఈజ్ రాంగ్. సో ఓన్లీ సెంటెన్స్ ఏ ఈజ్ కరెక్ట్. ఎస్, ఇది కరెక్ట్. ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్. రిమైనింగ్ ఆల్ రాంగ్ ఆన్సర్స్. అంటే స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్, ఇది సూటబుల్ ప్రోవర్బ్. అండ్ సెకండ్ వన్ ఏంటిది? దే కెన్ స్టే వేర్ ఆర్ దే అనకూడదు, వేర్ దే ఆర్ అనాలి. రైట్, అప్పుడు కరెక్ట్ అవుతుంది. రైట్, కమింగ్ టు 70 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? కాంట్రాస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యాజ్ ఇచ్చాడు. అండ్ 71 వచ్చేసి మనకి రైట్, ఇది కూడా ప్రిపోజిషన్. రైట్, 72 ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గురించి ఇచ్చాడు. అండ్ 73 వచ్చేసి సెంటెన్సెస్ విచ్ ఆర్ కరెక్ట్. రైట్, అది అడగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 74 చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. రైట్, మనకు 4 సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. 4 సెంటెన్సెస్లో విచ్ ఈస్ కరెక్ట్ వన్? ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఇది రాంగ్ అవుతుంది. రైట్, సెకండ్ వన్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఇది కూడా రాంగ్ అవుతుంది. రైట్, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఎస్, అంటే అవసరంలో ఆదుకునే స్నేహితుడు ఎవరైతే ఉంటాడో అతడే నిజమైన స్నేహితుడు. ఇండీడ్, ఇండీడ్ అంటే నిజమైన స్నేహితుడు అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఇన్ డీడ్ అని డివైడ్ చేశాడు కాబట్టి అది రాంగ్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 75 చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. దేర్ వాజ్ డాష్ ట్రీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడు? దేర్ వాజ్ తర్వాత ఒక ఫిల్అప్ ఇవ్వడం జరిగింది. దానిలో సూటబుల్ రైట్ ఆర్టికల్స్తో కూడిన వర్డ్ ఏది వస్తుందో చూద్దాం. దేర్ వాజ్ అండ్ యూకలిప్టస్ అండ్ యూ ఇచ్చాడు. ఇక్కడ మనకి యూ అన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇది కాన్సోనెంట్ సౌండ్, వోవెల్ సౌండ్ కాదు. సో యాన్ అనేది రాదు. ఏ యూకలిప్టస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఏ యూకలిప్టస్ అనేది కరెక్ట్. దేర్ వాజ్ ఏ యూకలిప్టస్ ట్రీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఇది కరెక్ట్. ద అనేది రాదు. రైట్, యూకలిప్టస్ అది కూడా రాంగ్ టోటల్లీ. అండ్ 76 రీడ్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి, చూస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ మనకు 2 సెంటెన్సెస్ ఇచ్చాడు, ఏ అండ్ బి. దానిలో కరెక్ట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జార్జ్ కంప్లైన్ ఇట్స్ టూ లేట్. జార్జ్ కంప్లైన్ ఇట్స్ టూ లేట్. జార్జ్ ఏమని కంప్లైంట్ చేశాడు? ఇట్ ఈస్ టూ లేట్ అంటే ప్రెసెంట్ అన్నట్టు. ఇది ఏంటి యాక్చువల్ సెంటెన్స్ అంటే రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్లో ఉంది. అండ్ బి జార్జ్ కంప్లైన్ దాట్ ఇట్ వాజ్ టూ లేట్, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే రిపోర్టెడ్ స్పీచ్లో ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్లో ఉన్న సెంటెన్స్ ఏ విధంగా మారుతుంది? సింపుల్ పాస్ట్లోకి మారుతుంది. జార్జ్ కంప్లైండ్ దట్, ఓకే, మనం ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం. ఇట్ అనేది ఓకే. ఈజ్ ఏమవుతుంది? వాజ్ అవుతుంది. సో వాజ్ అయింది. టూ లేట్ యాజ్ యూజువల్. సో ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్. మనకి ఓన్లీ ఏ రాంగ్, ఓన్లీ బి రాంగ్. బోత్ సెంటెన్సెస్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది. సో బోత్ ఆర్ సేమ్ యాజ్ పర్ ద రూల్స్. అండ్ కమింగ్ టు 74 ఏమి ఇచ్చాడు? ప్రోవర్బ్ ఇచ్చాడు. ఏది సూటబుల్ అంటే కరెక్ట్ ప్రోవర్బ్ అడిగాడు సెంటెన్స్లో. 75లో రైట్ ఆర్టికల్ బిట్. 76 ఏమో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అడగడం జరిగింది. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 77 ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. అంటే మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో ఇన్ ద విచ్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ రాంగ్, వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ద స్మాల్ గర్ల్ ఈజ్ ద యంగర్ బిట్వీన్ ద టూ. ద స్మాల్ గర్ల్ ఈజ్ కరెక్ట్. సబ్జెక్ట్ ఈజ్ అనేది ఏంటి? ఇక్కడ వర్బ్, ఇది ఆల్సో కరెక్ట్. ద యంగర్, ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. బిట్వీన్ ద టూ అనేది రాంగ్ అవుతుంది. ఏమవుతుంది? ఆఫ్ ద టూ రావాలి. ఏం రావాలి? ఆఫ్ ద టూ. రైట్, ఆఫ్ ద టూ వస్తే దట్ ఈజ్ కరెక్ట్ వన్. సో విచ్ ఈజ్ రాంగ్ హియర్? డి ఈజ్ ద రాంగ్. రైట్. అండ్ కమింగ్ టు 78 మిస్టర్ గుకేష్ wrapped the Indian flag around his shoulder. Choose the correct option to complete the sentence. మనకేమి ఇచ్చాడు? డజంట్ హీ, డోంట్ హీ, డిడెంట్ హీ, డస్ హీ. ఇదేంటి అంటే క్వశ్చన్ ట్యాగ్ అడగడం జరిగింది. మిస్టర్ గుకేష్ ర్యాప్డ్ అంటే ఏంటి? ఇది V2 అంటే ఈజ్ నథింగ్ బట్ సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్లో మనకి ఎలాంటి ఆక్సిలరీ లేదు. ఫస్ట్ సెంటెన్స్ ఏ విధంగా ఉంది? పాజిటివ్లో ఉంది. సో మనం ఏం చేయాలి? నెగిటివ్లోకి మార్చాలి ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి మనకి కావాల్సింది? ఆక్సిలరీ ఉందా అంటే లేదు. ఇదే టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? డిడ్ అనే ఆక్సిలరీ వస్తుంది.
సో పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లోకి మార్చాలి. నెగిటివ్లో అంటే నాట్ వస్తుంది, డిడ్ నాట్. సో మిస్టర్ గుకేష్ ఇస్ ఎ నౌన్. నౌన్కి థర్డ్ పర్సన్ అంటే ప్రొనౌన్ ఏమొస్తుంది? హీ. డిడింట్ హీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డజంట్ హీ రాంగ్, డోంట్ హీ రాంగ్, డిడింట్ హీ ఇది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు 79. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఫోర్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఏ వర్డ్ యొక్క స్పెల్లింగ్ కరెక్ట్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. LIEUTENANT, ఎస్, లెఫ్టినెంట్ ఇది కరెక్ట్ అవుతుంది. సో LEFT ఇది రాంగ్. LIEUTA ఏ అనేది రాంగ్. ఓకేనా. నెక్స్ట్ LIETENA ఇది ఇక్కడ యూ అనేది రాలేదు కాబట్టి ఇది కూడా రాంగ్. విచ్ ఇస్ కరెక్ట్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. రైట్, లెఫ్టినెంట్. 80. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో ఏది కరెక్ట్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద కల్చరల్ ఫెస్ట్ వాజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ ఎనీ అదర్ ఫెస్ట్. అంటే ఇందులో మనకి కంపారిటివ్ డిగ్రీ ఇవ్వడం జరిగింది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కంపారిటివ్ డిగ్రీ సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్ 4 ఏది కరెక్టో అడుగుతున్నాడు. సో ద కల్చరల్ ఫెస్ట్ వాజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ అనేది రాదు, మనకేం రావాలి? దాన్ రావాలి. ద కల్చరల్ ఫెస్ట్ వాజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇది రాంగ్. మోస్ట్ అనేది అంటే దాన్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం రావాలి? మోర్ రావాలి. మోస్ట్ ఈజ్ రాంగ్. ఇక్కడ మోర్ వచ్చింది బట్ ఇక్కడ దాన్ ఇవ్వలేదు, దెన్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వన్, ద కల్చరల్ ఫెస్ట్ వాజ్ మోర్ సక్సెస్ఫుల్ దాన్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. రైట్. 4th ఆల్సో విల్ సి. ద కల్చరల్ ఫెస్ట్ వాజ్ సక్సెస్ఫుల్ దెన్ అని ఇచ్చాడు, ఇది రాంగ్ అవుతుంది. సో 3rd వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ మోర్ వచ్చింది అండ్ అడ్జెక్టివ్, దాని తర్వాత ఏమొచ్చింది? దాన్. సో 3rd వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 77. ఐడెంటిఫై ద ఎర్రర్. 78 క్వశ్చన్ ట్యాగ్. 79 కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. 80 వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇవ్వడం జరిగింది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 81. మై ఫ్రెండ్ ఈజ్ పర్సూయింగ్ హిస్ PhD in ornithology. Here the word ornithology refers to the statistical study of. అంటే ornithology అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్. స్పోర్ట్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ మైండ్ ఇది రాంగ్. రైట్. సెకండ్, బర్డ్స్ అండ్ దేర్ బిహేవియర్, ఎస్ ఇది కరెక్ట్. ఆర్నిథాలజీ అంటే ఏంటిదంటే బర్డ్స్ అండ్ దేర్ బిహేవియర్, అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్ అండ్ దేర్ బిహేవియర్ అంటే ఆర్నిథాలజీ అంటాం. సో ఎలక్షన్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ ఓటింగ్ అంటున్నాడు, ఇదేంటి అంటే సెఫాలజీ అంటాం. ఏమంటాం? ఎలక్షన్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ ఓటింగ్ అనేది సెఫాలజీ. అండ్ 4th వన్, లిటరరీ ఆర్ narrative వర్క్ దట్ ఈస్ మేడప్ ఆఫ్ 7 distinct works. సో ఇది డిఫరెంట్ వన్. సో ఇది డిఫరెంట్ బట్ దీస్ ఆర్ బోత్ రిలేటెడ్ టు స్టడీస్. 82 జంబుల్ వర్డ్స్ ఇచ్చాడు, దాన్ని అరేంజ్ చేయాలి. ఒక సెంటెన్స్లో సీక్వెన్స్ సెంటెన్స్ అరేంజ్ చేయాలి. 2 ఫర్దర్ స్టడీస్, ప్లానింగ్, ఈజ్, ఫర్ హర్, ద పోస్ట్ గ్రాడ్యుయేట్, గో అబ్రాడ్. సో ఫస్ట్ టైం ఇచ్చాడు మనకి క్యాపిటల్ అనేది, క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి ద పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ద పోస్ట్ గ్రాడ్యుయేట్ గో టు అబ్రాడ్ ఈజ్ ప్లానింగ్, ఇది రాంగ్. రైట్, సెంటెన్స్ ఓన్లీ గ్రామటికలీ రాంగ్. ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈజ్ ప్లానింగ్ ఫర్ గో రాదు, ఇది రాంగ్ అవుతుంది. రైట్. 3rd వన్, ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈజ్ ప్లానింగ్ ఫర్ హర్ ఫర్దర్ స్టడీస్ టు గో అబ్రాడ్, ఎస్ ఇది ఆలోచించవచ్చు. 4th వన్ ఆల్సో సి. ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈజ్ ప్లానింగ్ టు గో, ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్. ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈజ్ ప్లానింగ్ టు గో. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న స్టూడెంట్ అన్నాడు. అబ్బాయా అమ్మాయా అంటే ఇక్కడ మనకి హర్ అని ఉంది కాబట్టి అమ్మాయి. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అమ్మాయి ఏం చేస్తుంది? ఈజ్ ప్లానింగ్ టు గో, ఎక్కడికి? అబ్రాడ్, విదేశాలకి. ఎందుకు? ఫర్ హర్ ఫర్దర్ స్టడీస్, ఆమె యొక్క ఫర్దర్ స్టడీస్ కోసం అనొచ్చు. 3rd వన్ ఆల్సో రాంగ్. ఇక్కడ ఏంటి? 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి జంబుల్డ్ వర్డ్స్ ఇచ్చాడు, దాన్ని ఆర్డర్ సీక్వెన్స్ ఆర్డర్లో సెట్ చేయమన్నాడు. 83 జాన్ టోల్డ్ మీ దట్ యు ఆర్ లీవింగ్, ప్యాసివ్ సెంటెన్స్ ఫర్ ద ఫాలోయింగ్. అంటే యాక్టివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. జాన్ టోల్డ్ మీ, రైట్. ఇక్కడ ఒక సెంటెన్స్, దట్ యు ఆర్ లీవింగ్, రైట్. సో యు ఆర్ లీవింగ్, యు అనేది ఏమవుతుంది? ఇక్కడ మనకి ఐ అవుతుంది, రైట్. ఐ వచ్చినప్పుడు వర్ ఏమవుతుంది? వాజ్ అవుతుంది, రైట్. ఐ వాజ్ లీవింగ్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం సెంటెన్స్. ఫస్ట్ వన్, ఐ వర్ టోల్డ్, ఐ వర్ రాదు, ఐ వచ్చినప్పుడు ఏం రావాలి? వాజ్ రావాలి. సెకండ్ వన్, ఐ వాజ్ టోల్డ్ దట్ యు వర్ లీవింగ్, ఎస్ ఇది కరెక్ట్, ఆలోచించవచ్చు, రైట్. 3rd వన్ ఆల్సో విల్ సి. యు వర్ టోల్డ్, ఇది రాంగ్. 4th వన్, జాన్ వాజ్ టోల్డ్, ఇది కూడా రాంగ్. సెకండ్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఐ వాజ్ టోల్డ్ దట్ యు ఆర్ లీవింగ్ అనేది కరెక్ట్ సెంటెన్స్, కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. 84 ద ప్రిజనర్ బ్రోక్ అవుట్ ఆఫ్ ప్రిజన్ when the guards were not looking. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బ్రోక్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏం చేశారు? ద ప్రిజనర్స్ బ్రోక్ అవుట్ ఆఫ్ ప్రిజన్ when the guards were not looking, అంటే వాళ్ళు చూడనప్పుడు దాన్ని బ్రోక్అవుట్ చేశారు. మీనింగ్ ఏంటి? ఎస్కేప్, ఎస్ ఇది కరెక్ట్. అంటే
పారిపోయారు. పోలీస్ వాళ్ళు చూడనప్పుడు, అంటే సెక్యూరిటీ గార్డ్ చూడనప్పుడు ఏం చేశారు, వాళ్ళు పారిపోయారు. ఇది కరెక్ట్ మీనింగ్ అవుతుంది. 81 ఏమి ఇచ్చాడు మనకి, రైట్, వొకాబులరీ రిలేటెడ్ టు వొకాబులరీ. అండ్ 82 వచ్చేసి జంబుల్డ్ వర్డ్స్. 83 ఏమో ప్యాసివ్ వైజ్ అడగడం జరిగింది. 84 ఏమో మీనింగ్, అంటే ఫ్రేజ్ యొక్క మీనింగ్ అడగడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్.